సో ఎన్డీఏ కూటమికి సంబంధించి అభ్యర్థిని బలపరిచారు, నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి రాధాకృష్ణకి సంబంధించి జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే కూటమి కూడా ఏకగ్రీవం చేయాలన్న నేపథ్యంలో కూటమి కూడా ఒక అభ్యర్థి నిలబెడుతుంది. ఆ అభ్యర్థి తెలుగువాడు కావటం, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కావడంతో చాలా కీలకంగా మారింది. సో ఈ నేపథ్యంలోనే సుదర్శన్ రెడ్డికి సంబంధించి చాలా కీలకంగా కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. సో ఆయన తెలుగువాడు కావటం, పార్టీలకు అతీతంగా ఆయన నిలబెట్టాం, అది కాంగ్రెస్ పార్టీ బలపరిచేటువంటి అభ్యర్థి కాదు అని రేవంత్ రెడ్డి చెప్పడం. ఆ నేపథ్యంలోనే ఇండి కూటమికి సంబంధించిన అభ్యర్థిగా చెప్తున్నారు. తెలుగువారికి గతంలో ఎన్టీ రామారావు ఎలాంటి ప్రోత్సాహం అందించారు, పార్టీలకు అతీతంగా ఎలాంటి మద్దతు తెలిపారు, ఇప్పుడు అలా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. అలాగో ఆంధ్రలో ఉన్నటువంటి పార్టీలు, కూటమి పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైసీపీ పార్టీలు కూడా జగన్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మద్దతు ఇవ్వాలన్నటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. అలాగే బీఆర్ఎస్ పార్టీ మద్దతు కూడా ఆయన అడిగినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. తెలుగు వారికి ఒక అవకాశం కల్పించాలి, ఇప్పుడు ఉపరాష్ట్రపతి, భవిష్యత్తులో రాష్ట్రపతి కూడా కావచ్చు. సో ఇలాంటి సందర్భంలో అందరూ మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ తెలుగువారి రాగాన్ని అందుకున్నారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే బీజేపీ నుంచి బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకి అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి మనకి డాక్టర్ శివకుమార్ లాల్ గారు అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి అక్బర్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు, వారికి కూడా నమస్కారం. ముందుగా ఒకసారి పూర్తి అంశాలు చూసుకుంటే, ఉపరాష్ట్రపతి ఎవరు కాబోతున్నారు, ఏకగ్రీవం అవ్వాల్సిన అవసరం ఉందా, ఎందుకు ఏకగ్రీవం కావట్లేదు, కూటమి ఎందుకు మరొక ఛాన్స్ తీసుకుని అభ్యర్థి నిలబెట్టబోతుంది, సో ఇవన్నీ అంశాలు చాలా కీలకంగా కాబోతున్నాయి ఇండియాకి సంబంధించినటువంటి కూటమి. సో ఇదే అంశానికి సంబంధించి ముందుగా ఒకసారి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్కారం. ఎస్, క్లుప్తంగా అసలు ఇద్దరు అభ్యర్థుల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఈ సందర్భాన్ని ఆయన ప్రచురించారు. తెలుగు వాళ్ళు ఒకటవ్వాలి, గతంలో ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సపోర్ట్ కావాల్సిన అవసరం ఉందన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సో దీనిపై మీరు ఏమంటారో కొంచెం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. రాజశేఖర్ గారు, మీకు అట్లాగే పెద్ద వెంకటరెడ్డి గారికి, డాక్టర్ శివలాల్ గారికి అందరికి నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. పార్టీలు అన్న తర్వాతే రాజకీయాలు ఉంటాయి. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకుంటారు, సమస్య లేదు. ఇది ఏకగ్రీవ ప్రతిపాదన అనేది వట్టి ముచ్చట అంటారు. అటు బీజేపీ అన్నా, ఎన్డీఏ కూటమి అన్నా, ఇటు హిందూ కూటమి అన్నా కూడా ఇద్దరు అభ్యర్థులను ప్రకటించి సమరానికి రెడీ అయిపోయి ఇవాళ ఏకగ్రీవ ప్రతిపాదన చేస్తే ఎట్లా వస్తుంది? మొదలు చేస్తే బీజేపీ ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ చేయాల్సి ఉండే. ఎప్పుడు అంటే మొదలు రాధాకృష్ణన్ గారి ఎంపిక 4 రోజులు అయింది కదా. 4 రోజుల క్రితం నిన్న కదా మనకు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని బలపరచటి ఏకగ్రీవం చేసుకుందామని చెప్పి నిన్న అంటున్నారు. ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించిన తర్వాత, పడవ వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే రైలు వెళ్ళిపోయిన తర్వాత గతజల సేతుబంధనం అన్నట్టు నిన్న ఏకగ్రీవ ప్రతిపాదన ఎవరు తెచ్చారు? అటు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. నేనేమంటున్నానంటే, సుదర్శన్ రెడ్డి గారి ప్రతిపాదన కన్నా ముందే వాడు 4 రోజుల క్రితమే రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేసినప్పుడే ఒక ప్రతిపాదన చేస్తే వేరుగా ఉంటుండేమని నేను అనుకుంటున్నాను. అయిపోయింది కనుక అదొకటి. రెండవది, నిన్న ఆత్మ ప్రబోధ సిద్ధాంతం మళ్ళీ ఒకసారి ఇందిరాగాంధీ ఎప్పుడో మన 70s తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎమర్జెన్సీ కన్నా ముందు తీసుకొచ్చిన దాన్ని ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తుంది. ఇది సాధ్యం కాదంటున్నాను. అందుకని ఏ గూటి పక్షి ఆ గూటికి జరుపుకుంటాయి. ఉదాహరణకు మనం ఉభయ తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 మంది ఎంపీలు ఉంటే 8 పంచుకున్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటేస్తుందా? లేదు కదా. కాంగ్రెస్ బీజేపీకి అంతకనే వేయదు. కనుక సమస్య లేదు. ఈ రెండు పార్టీలు దేని దానికే ఉంటాయి. కాకపోతే ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుంది, ఇది క్లియర్. ఇక మిగిలినమైంది రాజ్యసభ సభ్యులు. రాజ్యసభలో సభ్యులు 4 మన బీఆర్ఎస్ కున్నారు, 3 కాంగ్రెస్ కున్నారు. 4 బీఆర్ఎస్ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీల వైపు పోరు. ఒకవేళ కాంగ్రెస్ కే నిజంగా మన తెలుగువాడు సుదర్శన్ రెడ్డి గారని అనుకుంటే, తెలంగాణ వాడు తెలుగువాడు అనుకుంటే, ఒకవేళ బీఆర్ఎస్ కనుక మొగ్గి కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఇండి కూటమి అభ్యర్థికి సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయదలుచుకుంటే వెంటనే బీజేపీ దాడి చేస్తుంది. ఏమని చూసినా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, మొదటి చెప్తున్నా ఇవాళ ఒకటే పొమ్మంటది. ఒకవేళ కాదు మన ఎన్డీఏ కూటమి రాధాకృష్ణన్ గారికి ఓటేద్దాం అనుకుంటే అంతకంటే దుర్మార్గం లేదు. అప్పుడు ఏమైంది అంటే ఆటోమేటిక్ గా వీళ్ళిద్దరు అంటారు కలిసి, చూసినా మీరిద్దరు ఒకటే, అసలు బీజేపీ చేరబోతుంది, బీజేపీలో బీఆర్ఎస్ చేరబోతుంది కాంగ్రెస్ అంటారు. అందుకనే నా ఉద్దేశం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒంటరిగా మిగిలిపోతుంది. ఈ రెండు రాజకీయ పక్షాలకు, 2 కూటములు దూరంగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. రాజ్యసభ సభ్యులు 4 కూడా లోక్సభకి ఎట్లాగూ లేరు, వాడు వేరే. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే మొత్తం 25 మంది సభ్యులు ఉన్నారు. అందులో 17 మంది ఏమో తెలుగుదేశానికి,
ఇద్దరు జనసేన, ఇద్దరు బీజేపీకి ఉన్నారు కనుక కూటమిలో ఉన్నారు కనుక వాళ్ళకు దానికే వేస్తారు. రేవంత్ రెడ్డి ఆత్మ ప్రబోధ సిద్ధాంతం ప్రకారం మీరు తెలంగాణ, తెలుగుదేశము, తెలుగు నేల అని అంటే బీజేపీ సభ్యులైతే వేరు కదా, జనసేన సభ్యులైతే వేరు కదా, టీడీపీ అసలు లేదు కదా కాంగ్రెస్ కి అయితే. అటువంటి అప్పుడు ఆ వాళ్ళే జరుపుకుంటారు. అక్కడ కూడా పరీక్ష ఎవరికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కు ముఖ్యంగా అనుకోండి ఉదాహరణకు, ఎందుకంటే ఇక్కడ ఇండియా కూటమి లేకుంటే తెలుగు వారు అనుకున్నాను అనుకోండి, అటు షర్మిల గారు ఉన్నారు కదా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, చూసిన అన్న చెల్లెలు ఒకటే అంటారు. ఒకవేళ వింటే ఏమైనా అవకాశం ఉంటే అక్కడ వైసీపీ వాళ్లకు 4 ఎంపీలు లోక్సభలో ఉన్నారు, మరొక నలుగురేమో ఇటు పక్కన రాజ్యసభలో ఉన్నారు కనుక ఈ రెండు కలిసి బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వేసే అవకాశం ఎక్కువ ఉందని నేను అంటున్నాను. ఎందుకంటే గతంలో రాజ్యసభ ఎలక్షన్ అప్పుడు వైసీపీ అటు మొగ్గింది కనుక ఆ ఒక్క మాట అండి. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వేచ్ఛగా ఎన్డీఏ కూటమి వైపు మొగ్గే అవకాశం ఉంటది, కానీ మొగ్గాను అనుకుంటున్నాడు. సేమ్ ఇక్కడ కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో అట్లాగే రెండు కూటములు దూరంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మొగ్గితే కాంగ్రెస్ కి అయితే పోదు, ఏది వైసీపీ ఓట్లు పోతే ఎన్డీఏ కూటమికి పోతాయి. గతంలో చూసాం మనం చాలా సార్లు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీని వ్యతిరేకిస్తూనే ఎన్డీఏ కూటమిని వ్యతిరేకిస్తూనే అక్కడ మాత్రం బీజేపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు కనుక అట్లా పోయే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే ఏకగ్రీవ ఎన్నిక దాటిపోయింది, ఏకగ్రీవ ఎన్నిక అనేది దాటిపోయింది. ఆత్మ ప్రబోధం అసలు పనికిరాదు, ఏ గుటి పక్షి ఆ గుటికి చేరుకుంటాయి. బీజేపీ దగ్గరికి వెళ్తాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, చాలా క్లియర్ గా రామ్మోహన్ రావు గారు ఒక అంశం పెట్టారు. అంటే ముందే అభ్యర్థి నిలబెట్టి ఏకగ్రీవం చేస్తుంటే కూటమికి ఇండి కూటమికి ఒక అవకాశం ఇవ్వకుండా ఉండేది. కానీ బీజేపీ ముందే సందిగ్ధత అవ్వటంలో లేకపోతే ముందు ప్రకటించడంలో కొంత లేట్ చేసింది, ఒక అవకాశాన్ని వారికి ఇచ్చినటువంటి సందర్భం ఉంది అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ రావు గారు మాట్లాడినటువంటి దాంట్లో చాలా విషయాలు వాస్తవంగానే ఉన్నాయి. 1-2 అంశాల మీద మా పార్టీకి ఉండేటువంటి అభిప్రాయం వేరుగా ఉంటే ఉండవచ్చు. లైవ్లో ఉన్నటువంటి మిత్రులు, ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మిత్రులు నమస్తే అందరికీ కూడా. ఒకటి. రెండవది ఏంటంటే రాజశేఖర్ గారు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేటువంటిది లోకసభ, రాజ్యసభ సభ్యుల మెజారిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇదేదో పెద్దగా ఎమ్మెల్యేలు అట్లా రాష్ట్రపతి కంటే ఎమ్మెల్యేలు రకరకాలుగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాదు ఇది. ఇప్పుడు ఆ లెక్కన మనం తీసుకున్నట్టయితే నేను కొన్ని విషయాలు చెప్పే ముందు, లోకసభలో 543 మంది సభ్యుల్లో ఎన్డీఏ కూటమికి భారతీయ జనతా పార్టీ కూటమి అనండి, జనతాదళ్ అనండి, జేడీ అనండి, లేకపోతే టీడీపీ అనండి, రకరకాలుగా మాకున్నటువంటి ముఖ్యమైనటువంటి పార్టీలు ఏవైతే మాకు అనుబంధంగా మేము పనిచేస్తున్నామో, ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేసినామో, మెజారిటీ సాధించినామో, లోకసభలో ఎన్డీఏ కూటమికి 293, రాజ్యసభలో 129 సీట్లు ఉన్నాయి. అంటే 422 సీట్లు ఉన్నాయి రాజశేఖర్ గారు. 422 ఏది ఎన్డీఏ కూటమికి. అవును. మొత్తం లోకసభలో 543, 245 రైట్. వెంకటరెడ్డి గారు మధ్యలో మనకి వెంకటరెడ్డి గారు చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతుంది, క్లియర్ లేదు. ఇప్పటిదాకా క్లియర్ ఉండే, ఇప్పుడు లేదు. వెంకటరెడ్డి గారు, మీ వాయిస్ వినిపించట్లేదు. రైట్. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి వెళ్తాం. శివలాల్ గారు నమస్తే. నమస్కారం రాజశేఖర్ గారు. శివలాల్ గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా ఒక అభ్యర్థి నిలబెట్టామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు, కానీ ఇండియా కూటమి ఇనానమస్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కానీ మీరు అభ్యర్థి నిలబెట్టే ప్రయత్నం, రేపు నామినేషన్ కూడా వేయబోతున్నారు. ఏం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడుతూ ఇండియా కూటమికి తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఈ అభ్యర్థి ఇండియా కూటమికి అని చెప్పి చెప్పడం జరిగింది అనేది నిన్న ప్రెస్ మీట్ లో సారాంశం. అయితే మొత్తానికి ఆయన తెలుగువారు, మన ఓయూలో చదువుకున్నారు, వివిధ రంగాలలో జడ్జిగా అటు పనిచేయడం జరిగింది అనే రకంగా మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రంలో ఉన్న వ్యక్తి అనేది అక్కడ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడము, ప్రెస్ మీట్ లో అందరు కూడా ఆల్మోస్ట్ తెలంగాణ మంత్రులు ఇక సెలెక్టెడ్ అందరు కూర్చొని జరగడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఓపెన్ గా అటు ఆపోజిషన్ పార్టీ అయిన బీఆర్ఎస్ కి కానీ, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, ఆపోజిషన్ కానీ, జనసేన కానీ, ఇటు ఎంఐఎం కానీ ఒక రిక్వెస్ట్ అనేది మన తెలుగువాడు మనం ఎన్టీ రామారావు గారు చేసిండ్రు అనేది ఒక సూచన చెప్తూ సుదర్శన్ రెడ్డి గారిని మనం ఎన్నుకుంటే బాగుంటది మన తెలుగువాడు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు లైవ్ డిబేట్ లో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పింది ఓపెన్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆయన అంటే ఏ పార్టీ ఎక్కడ పోతుంది, ఎవరు ఎక్కడికి సపోర్ట్ చేస్తారు ఏంది అనేది ఆయన విశ్లేషణకు మట్టుకు ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అది కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు మనం చెప్పింది వింటారు అనేది మనం ఆలోచించడం ఒకటి. ఇటు మన దగ్గర తెలంగాణలో ఎంఐఎం మనకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటాం, కానీ ఎంఐఎం ఒక్క సీట్ అయినా సరే అది బీజేపీకి బి టీం అనేది కూడా మనకు ఒకటి తెలుసు. రెండవది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఏమి కూడా మాట్లాడతలేరు కాబట్టి అది కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన సైడ్కేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన రిక్వెస్ట్ చేయడం మట్టుకు ఆయన చేయడం జరిగింది. కానీ ఇప్పుడు బండారి రామ్మోహన్ రావు గారు చెప్పిన దానికి ఆలోచిస్తే మట్టుకు ఒక రకంగా ఇప్పుడు దాంతో పాటు వెంకటరెడ్డి గారు మెజారిటీ కూడా చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ మెజారిటీలకేని అటు ఇటు అయితే తెలిసి కారు. కానీ మొత్తానికి ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూటమి నుంచి బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి ఆ 422 ఏదైతే ఇందాక వెంకటరెడ్డి గారు ఫిగర్ చెప్పారో అది ఖచ్చితంగా ఉండాల్సిందే. అదే అంటే ఎన్డీఏ కూటమిలోనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మెజారిటీ వాళ్ళకే వస్తుంది అనేది జరిగింది. రామ్మోహన్ రావు గారు ఓపెన్ గా ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అటు నార్త్ గురించి అయినా సరే డీటెయిల్ గా చెప్పడం జరిగింది. అంటే మెజారిటీ అక్కడే ఉంది కాబట్టి ఇది క్వశ్చన్ ప్రశ్నార్థకమే అనే రకంగా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన వంతు ప్రయత్నం అనే రకంగా అయితే ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ, ఆపోజిషన్ లీడర్ కానీ, లేకపోతే జనసేన నాయకుడు కానీ వినరా అనేది అది తర్వాత మాట. మొత్తానికి ఆయన తెలుగువాడు అనే రకంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అందరినీ ఒక రకంగా రిక్వెస్ట్ చేసినట్టే. రైట్, మనం టీడీపీ పార్టీకి వెళ్దాం. ఎస్ అక్బర్ గారు నమస్తే అండి. ఛానల్లో ఉండే వాళ్ళందరికీ నమస్కారం. ఎస్ అక్బర్ గారు, అంటే టీడీపీ నుంచి గతంలో ఎన్టీఆర్ ఏదైతే ఉన్నారో టీడీపీ పార్టీని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు, ఆయన గతంలో పివి నరసింహారావు గారికి తెలుగువాడిగా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ అయినప్పుడు కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉటంకించారు. సో అలాంటి పరిస్థితులు ఏమైనా చంద్రబాబుకి విజ్ఞప్తి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో కూటమిలో అలియన్స్గా ఉన్నటువంటి సందర్భంలో సో ఇక్కడ సపోర్ట్ చేస్తారా లేదన్నది ఇందాక రామ్మోహన్ రావు గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు, చేసే పరిస్థితులు లేవని. సో మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే తెలుగువాడిగా ఇక్కడ కూటమి ఇండి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిని నిలబెట్టడం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? మీ మద్దతు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? స్పష్టంగా తెలుగువారు ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి అయితాండ్రు అంటే గన మనం స్వాగతించాల్సిందే. కాకపోతే ఇక్కడ మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం గనక ఎన్డీఏ కూటమి ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాని మీద అందరం మేము మిత్రపక్షంలో ఉండగా కొనసాగాలి కనుక దాన్ని పాటించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎలక్షన్ లో ఎవరైతే మెజార్టీ ఎవరైతే ఉంటారో ఆ మెజార్టీ పరంగానే ఎన్నిక జరుగుతుంది కనుక ఆ మెజార్టీ అనేది ఎన్డీఏ కూటమికి 422 ఓట్లు అనేవి ఉన్నాయి. దాని ద్వారా ఈ యొక్క ఎవరైతే సిపి రాధాకృష్ణన్ గారిని బీసీ వ్యక్తిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు భారతదేశం అంతా ఒక బీసీగా చూస్తా ఉన్నారు. ఆయన బీసీకి ఒక అవకాశం వచ్చింది కనుక బీసీకి చేస్తే గన ఇంకా బాగుంటుంది, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారనే ఉద్దేశంతో క్రింది స్థాయి వర్గాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో గుడికి నిన్నటి నుంచి ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల పైన తెలంగాణలో కూడా చర్చ జరుగుతా ఉంది. బీసీ బిడ్డను తీసుకొని వస్తే బాగుండేది అని చెప్పేసి అక్కడ కూడా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూటమికి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది కనుక కూటమి ఒక అభ్యర్థిని నిర్ణయించింది కనుక మేమైతే మిత్రపక్షంలో ఉన్నది కనుక మేమైతే కనుక కూటమి
ఇచ్చినటువంటి వ్యక్తికే ముందుకు పోవాల్సి ఉండేది ఉంది కనుక మేము కూటమి వ్యక్తికే మేము మద్దతు ఉంటుందండి. ఎస్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మనకి వెంకటరెడ్డి గారు ఇందాక కట్ అయ్యారు, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. ఎస్ వెంకటరెడ్డి గారు. ఇదే మీ టీవీ వాళ్ళే ఫోన్ చేస్తా ఉన్నారు, ఫోన్ చేస్తే కట్ అయిపోతుంది. ఇది ఒకటి. రైట్ రైట్ మీ అవసరం ఉంటుంది ఖచ్చితంగా, టీవీ వాళ్ళు అందరూ చేస్తుంటారు మీ మీ మాటలు అవసరం. ఎస్ ఎస్ కంటిన్యూ చేయండి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు 422 ఎన్డీఏ కూటమికి ఉన్నదండి, 788 అంటే సగం కంటే ఎక్కువ మేము ఉన్నాము. ఒకటి కాంగ్రెస్ కూటమికి లోకసభలో 234, రాజ్యసభలో 79, 313 మాత్రమే. ఇప్పుడు 3 వర్గాలుగా పార్లమెంటు విభజించబడింది. ఒకటి ఎన్డీఏ కూటమి, ఒకటి ఇండీ కూటమి, అదర్స్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, టీఆర్ఎస్ లాంటి వాళ్ళు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. అట్లా అది ఇప్పుడు నేనేమంటున్నా అంటే మాకు 422 ఎన్డీఏ కూటమికి 422 ఉంది, కాంగ్రెస్ కూటమికి 313 ఉంటే సుమారుగా మిగతా వాళ్ళు పక్కకెట్టండి, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏందనేది 100 సీట్లకు పైగా మెజారిటీ మాకు ఉన్నటువంటి ఒక సందర్భం ఇది. కాబట్టి గెలిచే ప్రసక్తి లేదు. ఇది అట్లా పక్కకు పెడితే సుదర్శన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఆ ధీమా ఉంది కాబట్టి కూటమి ధైర్యంగా ఇనానమస్ ఇవ్వాలని అడుగుతుంది, అభ్యర్థి నిలబెట్టింది. బూచిరెడ్డి అంటే బూచిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు మా సమీప బంధువు, మా పక్క ఊరు. ఆయన అంటే గొప్ప మేధావి, ఆయన మీద మాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా, మా కుటుంబ పరంగా. చాలా గొప్ప ఉద్యమకారుడు. ఏ జోక్యాలు చేయాలంటే ఒక జ్యుడిషియరీ సిస్టంలో ఏ ఆరోపణలు లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి, సాధారణ రైతు కుటుంబం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఇంతవరకు బాగుంది, తెలంగాణవాది, తెలుగువాడు, దాంట్లో సందేహం లేదు. కాకపోతే ఇక్కడ పోటీకి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నం ఇది. అవునన్నా కాదన్నా కూడా ఆయన ఏదో చెప్తున్నాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఒక 1/2 డజను, అక్కడ ఒక 1/2 డజను మంత్రులను కూర్చుని పెట్టుకొని మాట్లాడి చూస్తే నాకు నవ్వొస్తుంది. ఏ రకంగా అప్పీల్ చేస్తాడంటే భారతీయ జనతా పార్టీకి, 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీకి, జనసేనకి మీరు మద్దతు ఇవ్వండి. ఆ రాజకీయ అవగాహన ఏమైనా ఉందా? సంచలనాల కోసం మాట్లాడలేనా? ఏది మాట్లాడినా సంచలనాల కోసం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి అభ్యర్థి నిలబడ్డాడో మీరు ఆత్మ ప్రబోధము, తెలుగువాడైతే మాకు గౌరవం ఉంటుంది అంటే మీరు తెలుగువాడంటే మీరు ఓబీసీ నిలబెట్టాల్సింది ఒక తెలుగు. రెండవది అంటే ఆయన చెప్పిన సూత్రమే నేను చెప్తాను మీకు. తమిళనాడులో రాధాకృష్ణ గారు నిలబడ్డారు. చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణ గారు భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున, నేషనల్ అలయన్స్ తరఫున నిలబడ్డటువంటి వ్యక్తి. మనకంటే తమిళనాడులో ఈ ప్రాంతీయ భావము ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు ఉండేటువంటి భాషాభిమానం ఎక్కువ ఉంటుంది. దేశంలో ఎక్కడ లేదు, ఎవ్వరికి లేదు కాబట్టి 50 సంవత్సరాలుగా వాళ్ళ అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ, డిఎంకే ఏడిఎంకే, కానీ జాతీయ పార్టీలు ఒక్కటి కూడా అడుగుపెట్టలేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటిది మనకు తెలిసినటువంటిది. సరే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉండలేవంటి, మనకు కాదనలేవు. జాతీయ మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళు ఇంతవరకు కలిసినట్టుగా మనకు కనపడతలేదు రాజకీయంగా. ఏదో అలయన్స్ అని రకరకాలుగా వస్తారు. ఒకసారి బీజేపీతో వస్తారు, ఒకసారి కాంగ్రెస్తో వస్తారు, రకరకాలుగా చూసినా చర్చకు పోను నేను. ఇప్పుడు రాధాకృష్ణన్ గారు తమిళ వ్యక్తి కాబట్టి తెలుగు వాళ్ళకంటే ఎక్కువ అస్తిత్వము, తమిళ అస్తిత్వం వాళ్ళకు ఉంటుంది కాబట్టి, తమిళనాడు ప్రజలకు ఉంటుంది కాబట్టి అక్కడ 42 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 42 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇక్కడ 18 రాజ్యసభ ఉంది, అక్కడ 18 రాజ్యసభ ఉంది. వాళ్ళు 60 మంది ఉన్నారు, మనం 60 మంది ఉన్నాము. వాళ్ళు ఒకవేళ రాధాకృష్ణన్ కేసు ఎట్లుంటుంది? ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా రేవంత్ రెడ్డి ఏమంటాడు? తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాడికి ఏంటి? తమిళనాడులోకి వచ్చినప్పటికీ మనం చాలా ఏమంటారు, మనకంటే ఎక్కువ వాళ్ళు, మనమన్నా కొద్దిగా బ్రాడ్ ఉంటాం, కొద్దిగా లెఫ్టిస్ట్ ఐడియాలజీ, ప్రగతిశీల భావాలు ఉన్నాయి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. కొద్దిగా ఎక్కడో దగ్గర మనం కొంత కలుస్తాం, కొంత కలవం. మరి వాళ్ళకైతే మావాడు ఎవడైతే ఏంది, మా తమిళియను ఉపరాష్ట్రపతి అవుతుండు కాబట్టి మేము 40 మంది 60 మందిని మేము అక్కడ వేసేస్తామంటే, ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కి వేస్తామంటే ఎట్లుంటుందండి? రాజకీయ అవగాహన లేకుండా ఒక ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిస్తున్నాడు. నెంబర్ 2, ఎట్టి పరిస్థితుల్లో కూడా సుదర్శన్ గారు గెలవరు. అది తెలుసు, అందరికీ తెలుసు. తెలిసి ఒక తెలంగాణ వారిని బలి చేస్తున్నారు. తెలంగాణ ఆత్మాభిమానాన్ని. వెంకటరెడ్డి గారు నాదొక ప్రశ్న, అంటే పార్టీలకు అతీతంగా ఒక అభ్యర్థిని నిలబెట్టాం. రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటి కొంత రాజకీయ నేపథ్యం ఉందని చెప్తున్నారు, కానీ అక్కడ రాజకీయాలకు అతీతంగా ఉన్నారు. ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు, ఆయనకి సపోర్ట్ చేయాలంటున్నారు ముఖ్యమంత్రి గారు. అయితే ఉండొచ్చు, ఉంటే ఉంది. రాజకీయాలకు అతీతంగా వాళ్ళు ఇంతకుముందు నిలబెట్టింది, కాంగ్రెస్ నిలబెట్టింది, రాజకీయ అతీతంగా నిలబెట్టిరా? మీరు ఎందుకు అనుకుంటున్నారు సుదర్శన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ కాకపోవచ్చు? నాకు తెలుసు వ్యక్తిగతంగా ఆయన కాంగ్రెస్ అభిమాని.
అభిమానం లేకుండా సీట్ ఇవ్వటం అది కానీ ఆయన ఎక్కడ పరోక్షంగా ప్రత్యక్షంగా ఎక్కడ బయటికి రావటం లేకపోతే అఫీషియల్ గా లేరు కాబట్టి. జుడిషియరీలో పనిచేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. రోజు రోడ్ల మీదకి వచ్చి రాజకీయాలు చేస్తారా? రైట్. ఆ పార్టీ తరఫున పోరాడతారా? ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి అభ్యుదయవాది తెలియని సందేహం లేదు. జయపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళకు ఉండేటువంటి కన్సల్టేషన్స్ ఉన్నాయి. మీరు ఏమైనా ఉండాలి కాక మీరు పెట్టింది ఏంటి? ఓబీసీ ఒక అగ్రకుల రెడ్డిని పెట్టినారు, ఓబీసీ అంటారు. అక్కడ ఓబీసీ మేము నిలబెట్టింది ఓబీసీ తమిళనాడు అభ్యర్థి రాధాకృష్ణ గారు. మేము ప్రకటించిన తర్వాత మీరు ప్రకటించి గెలుపు అనేది వాళ్ళు పోటీలో ఉండరు. కాంగ్రెస్ కూటమి పోటీలో అసలు ఉండే ప్రసక్తే లేదు. కాకపోతే ఏంటంటే విలువలు కలిగినటువంటి ఒక వ్యక్తి తెలంగాణ మేధావి, ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి అనేక సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయనను బలిపశు చేస్తున్నారు ఇప్పుడు. రైట్. వెంకటరెడ్డి గారు మళ్ళీ లైన్ కట్టండి. పరిస్థితి మనకు అనవసరము. కాబట్టి వాళ్ళు ఏ రకంగా చూసినా కూడా సుదర్శన్ రెడ్డి గారికి గెలిచే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఆయన ఏమంటారు? ఆయన సుదర్శన్ రెడ్డి గారు వస్తే రాజ్యాంగాన్ని ఆపుతాడు, మార్పులు చేసే దాని గురించి. ఏం చర్చ అండి రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు చర్చ నాకు చూస్తే వెంకటరెడ్డి గారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వివరణ కూడా తీసుకుందాం. మీరు ప్రశ్నలు సంధించారు, ఒకసారి క్లారిటీ తీసుకుందాం. ఎస్ శివలాల్ గారు చాలా క్లియర్ కట్గా ఆయన ప్రశ్నించినటువంటి ప్రశ్నలు, తమిళ వాళ్ళు కూడా మనలాగే తెలుగువాడు కావాలి అని అనుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఓట్లు 60 ఓట్లు లేకపోతే మిగతా ఉన్న ఎంపీల ఓట్లు పడితే పరిస్థితి ఏంటంటే ఫస్ట్ ప్రశ్న. తర్వాత ఓబీసీని మీరు నిలబెట్టారు, రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటి మీరు ఒక రెడ్డిని అగ్రకుల రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిని నిలబెట్టారు, బీసీ అంటారు అనేటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. అవగాహన లేకుండా ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడాలని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? ఒకటేమంటే వెంకటరెడ్డి గారితో నేను ఏకీభవించాను. ఎందుకంటే ముఖ్యమంత్రి అవగాహన లేకుండా ప్రెస్ మీట్ పెట్టలేదు. మొత్తానికి ఆయనకు కూడా సాధ్యాలు అన్ని తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం ఉంది, ఆయన ఒక పదవిలో ఉండు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉండు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు టీడీపీ అధికార ప్రతినిధి ఏదైతే చెప్పిండో నిజంగా కూడా నేను చర్చలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అనేది ఒక నిమిషం పక్కన పెడితే చర్చలో నిజంగా కూడా నేను చాలా జాగాలో చూడడం జరిగింది. బీసీ నినాదం నడుస్తుంది, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే రకంగా మాట్లాడుతుంది. సుదర్శన్ రెడ్డి గారు కాకుండా బీసీని ఇంకెవరినైనా పెట్టేది అనేది కూడా ఒక కొత్త నినాదం తెలంగాణలో మొదలైంది. అదే కాకుండా ఇప్పుడు ఒకసారి ఇండియా కూటమిలో ఏదైతే సుదర్శన్ రెడ్డి గారి పేరు అనౌన్స్ చేయడం అనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫుని బలపరచాలి. కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేయడము, ముఖ్యమంత్రిగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అభ్యర్థించడం అనేది సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే మట్టుకు చెప్పడం జరిగింది. కానీ అక్కడ సాధ్యాలు ఏంటి అనేది ముఖ్యమంత్రి ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు చెప్తే నేనే ఇప్పుడు ఏకీభవించిన ఆయనతోనంటే ముఖ్యమంత్రి గారికి తెలియకుండా అయితే ఉండదు. వెంకటరెడ్డి గారు ఆల్రెడీ తెలుసు, కానీ పరిస్థితులను బట్టి మన సైడ్కి కూడా మనం లాగాల లేకపోతే మన సైడ్కి అభ్యర్థన చేయాలనే రకంగా అయితే ముఖ్యమంత్రి గారు చెప్పడంలో తప్పు లేదు. కానీ మొత్తానికి అవగాహన లేదనడం అయితే కాదు. అప్పటికి ఇప్పటికీ ముఖ్యమంత్రిలో చాలా మార్పులు ఉన్నాయి. అవగాహన లేదని కాదు, బహుశా అనుభవం మీరు అన్నట్టు మీకు నాకున్న అనుభవం లేకపోవచ్చు. కానీ ఆయన డైరెక్ట్ గా పార్టీలో ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు కావడము, దాని తర్వాత పార్టీని గెలిపిస్తా అని ముందుకు పోవడము, మీ పార్టీ కొంచెం అప్పట్లో బండి సంజయ్ శివలాల్ గారు ఇక్కడ తెలుగు వారందరూ ఏకం కావాలని ముఖ్యమంత్రి గారు చెప్పడాన్ని స్వాగతిస్తూనే అక్కడ అదే విషయాన్ని తమిళ వాళ్ళు అనుకుంటే పరిస్థితి ఏంటన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపైన ఆయన ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లో నేను ఎక్కడ కూడా తప్పు పట్టడం లేదు. ఎందుకంటే తెలంగాణలోనన్నా కొంచెం క్యాష్ ఫీలింగ్ లేకపోతే మావాడు మీ వాడు అని చెప్పి మనం డివైడ్ అవుతాం. కానీ తమిళనాడులో ఆ పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఒక్కసారి ఎన్నడా అంటే అయిపోయింది, ఇంకా మొత్తానికి అందరూ పక్కన వెళ్ళిపోతారు, అక్కడనే ఉంటారు. అది మనం అక్కడ ఏ రకంగా కూడా మనం ఆలోచించేది సంకోచించేది ఏం లేదు. ఖచ్చితంగా మనమన్నా ఒక అదే షోలే సినిమా లాగా ఆదే ఇదర్ జావ్ బాకీకే మీరే పిచ్చావు అంటే మన వెనకాల ఎవడు ఉండడు. అటువంటి పరిస్థితి మన తెలంగాణలో కొంచెం ఉంటది, కానీ తమిళనాడు అది కాదు. రైట్. వెంకటరెడ్డి గారు
రాజశేఖర్ గారు నిన్న నేను అవగాహన లేకుండానే ఆ మాట వాడాను, జాగ్రత్తగానే వాడతా అనక అంతకంటే ఎక్కువ ఇంకా అంతకంటే తక్కువ మాట మాట్లాడడానికి అంటే గౌరవం ఆయనకున్నటువంటి నాకు పరిధిలోనే ముఖ్యమంత్రిగా ఆయన లేదు, ఒక మాట్లాడే పరిధి కాదు, ప్రయత్నం పరిధి చేస్తారు. కాదు. పరిపక్వత లేకపోవడం. ఇప్పుడు నిన్న మాట్లాడండి, పివి నరసింహారావుకి ఎన్టీ రామారావు కాలంలో మద్దతు ఇచ్చినారని మాట్లాడాడు. నంద్యాల నుంచి పివి నరసింహ గారు పోటీ చేసిన మాట వాస్తవం. ఒక కోణం చేసినాడంటే పోటీ పెట్టలే. ప్రధానమంత్రి పదవిలో ఆయన పేరు డిక్లేర్ అయినాక పోటీకి ఎన్టీ రామారావు పెట్టలేదండి, ముందు కాదు. ప్రధానమంత్రి డిక్లేర్ అయిపోయాడు, ఆ మాత్రం తెలియకుండా ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు అట్లుంటుంది. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి అయిపోయిండు అని అనుకుంటే అది వేరే సంగతి. తెలుగువాడా తెలంగాణ ఏం చేయనట్టు వస్తుంది. ఇంత రైట్ వెంకటరెడ్డి గారు ఈరోజు మీకు బాణాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒకసారి శివలాల్ గారు రియాక్ట్ అవుతున్నారు, చెప్పండి. ఒకటి ఏమంటే వెంకటరెడ్డి గారు పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా డిక్లేర్ చేసిన తర్వాత ఆయన అప్పటికి ఏం లేడు కాబట్టి నంద్యాలకి మళ్ళీ టికెట్ ఇచ్చి నిలబెడతామంటే మనవాడు అనే రకంగా అప్పట్లో సపోర్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఎలక్షన్ కాకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అది జనరల్ గా ఐడియా ఉంది, నాలెడ్జ్ లేదని కాదు. కాకపోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది కొంచెం ఆలోచించాల్సిన అంశం అంటున్నారు వెంకటరెడ్డి గారు. నేను వెంకటరెడ్డి గారితో వేకిపి వస్తూనే ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు అనడం మటుకు అది నేను ఒప్పుకోవడం లేదు అంటున్నాను. అవగాహన ఉంది. శివలాల్ గారు మీరు ఇక్కడ వెంకటరెడ్డి గారితో ఏకీభవిస్తున్నానంటే అక్కడ ఇండి కూటమితో వ్యతిరేకిస్తున్నట్లే. లేదు అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మెజారిటీ పరంగా ఇప్పుడు రాజశేఖర్ గారు మెజారిటీ అక్కడ ఆల్రెడీ క్లియర్ గా డీటెయిల్స్ ఉన్నాయి. ఉన్నది లేకపోతే ప్రజాస్వామ్యంగా లేకపోతే పోటీ ఎందుకు నిలబెట్టాలో కాంగ్రెస్ పార్టీ వివరణిస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల గురించి మనం ప్రధానంగా మాట్లాడుతున్నాం. అదే చెప్తున్నాను వెంకటరెడ్డి గారికి. నేను ఒకటి ఏమంటే పివి నరసింహారావు గారు సబ్జెక్ట్ చెప్పిండు కాబట్టి పివి నరసింహారావు అప్పటికి ప్రధానమంత్రి ఆయన ఎన్నుకున్న తర్వాత ఆ 6 months లోపల ఎలక్షన్ జరగాలి. ఇప్పుడు ఎవరైనా సరే గతంలో హరీష్ రావు కూడా డైరెక్ట్ నామినేటెడ్ మంత్రి అయిండు 2004 రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో. ఆ తర్వాత 6 నెలల లోపల ఎలక్షన్ పెట్టి ఆయన ఒక్క దగ్గర ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేయడం జరిగింది. అంటే ఇవి జనరల్ గా సర్వసాధారణం చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు జూబ్లీస్ లో నిజంగా ఆలోచిస్తే ఆయన మరణించిండు కాబట్టి, పదవిలో ఉన్నప్పుడు మరణించింది కాబట్టి సానుభూతి ఉంటే అక్కడ ఎవరు కూడా నిలబెట్టకుండా ఏకగ్రీవం చేయొచ్చు. కానీ అక్కడ ఖచ్చితంగా అన్ని పార్టీలు నిలబడుతున్నాయి. అది అటువంటిప్పుడు దానికి మనం ఎవరు కూడా మాట్లాడాలనుకుంటారు. అంటే పార్టీలన్నీ ఏకాభిప్రాయంకి వచ్చినప్పుడు ఒక సానుభూతి ఉండి అక్కడ మంచి వ్యక్తి అనే రకంగా వచ్చినప్పుడు ఇటువంటి ఏకాభిప్రాయం వస్తుంది. మిగతా టైంలో రా. ఇప్పుడు రాజశేఖర్ గారు ఎన్టీ రామారావు గారు పార్టీ 1983లో పెట్టినటువంటి ఒక ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఏంటంటే తెలుగు భాష, తెలుగువాడు, తెలుగు ఆత్మగౌరవం రామ్మోహన్ గారు సవరించాలని. ఈ 3 కేంద్ర ఆలోచనల కేంద్రంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందండి. తెలుగువాడు అన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువాడు, దేశంలో ఎక్కడున్నా తెలుగువాడు. భారతీయ జనతా కాంగ్రెస్ ఆ సిద్ధాంతం లేదా, జాతీయ పార్టీలు వాళ్ళకుంటే ఇబ్బందులు వాళ్ళకునే ఉన్నాయి. ఒక ప్రధానమంత్రి నంద్యాల నుంచి రాయలసీమ నుంచి అక్కడ ప్రతాప్ రెడ్డి అనుకుంటా రాజీనామా చేయించి అతను నిలబెట్టినారు. ఎన్టీ రామారావు గారు తెలుగు టీవీ, ఆయన తెలుగు ఇంకే ఏ భాషను వాడినా కూడా మన తెలుగువాడు ప్రధానమంత్రి దేశానికి అయినప్పుడు నేను పోటీ పెట్టడం ఏందన్నాడు. అక్కడ అది వేరే సంగతి. దాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు ఏంటండి. ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు డిక్లేర్ అయిపోయిందా, ఏం లేదు మెజారిటీలో ఉన్నాడు. ఒకవేళ వాళ్ళకే మెజారిటీ ఉండి సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించి ఉన్నట్టయితే మేము బీజేపీలో ఉన్న వాళ్ళం ఆలోచించే వాళ్ళం. మేము ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఆలోచించింది జనరల్గా అట్లా ఉండదు. రాజకీయాలే రామ్మోహన్ గారు చెప్పిండ్రు, ఏ పక్షి ఏ గూటికి ఆ గూటికే చేరుతుంది తప్ప రాజకీయాలలో చంద్రబాబు గారికి అప్పీల్ చేయడము, పవన్ కళ్యాణ్ గారికి అప్పీల్ చేయడం అంటే ఏంటంటే మా బీజేపీ సభ్యులకు అప్పీల్ చేస్తున్నాడు. ఆయన ఏ స్థాయిలో ఆలోచిస్తున్నాడో నాకు అర్థమైతే లేదు. రైట్ కూటమిలో ఉన్నారు, అది క్లియర్ గానే ఉంది. కానీ తెలుగువాడిగా ఒక అంశాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒకసారి అక్బర్ గారు తెలుగువాడిగా అట్లుంటదా? రైట్. సో అలా అయితే దక్షిణాదికి సంబంధించినటువంటి ఇద్దరు కూడా దక్షిణాది నుంచే ఉన్నారు. పెట్టకుండా ఉంటే అయిపోయింది. ఎస్ అక్బర్ గారు. సో అంటే ఇందాక కాంగ్రెస్ రాజశేఖర్ గారు మేమంతా అంటే కొంచెం చెప్తాను, ఒక మాట చెప్తాను. అక్బర్ గారు రామ్మోహన్ గారు మీ దగ్గరికి వస్తాను అంటే ఒకసారి అక్బర్ గారు వివరణ తీసుకుని వద్దాం అనుకున్నాను మీ దగ్గరికి. అక్బర్ గారు
ఎస్ ప్రధానంగా ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడినటువంటి సందర్భాలు కానీ ఇందాక బీసీ అంశాన్ని మీరు మాట్లాడారు, తర్వాత వెంకటరెడ్డి గారు బీజేపీకి సంబంధించి ఆయన కూడా అదే మాట్లాడారు. కానీ ఇక్కడ ఓబీసీ ఒక అభ్యర్థి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం కూటమికి సంబంధించి. సో ఇండియా ఖచ్చితంగా ఉన్నటువంటి మెజార్టీ అనేది క్లియర్ కట్గా ఉంది, ఆయనే కాబోతున్నారు. ఇక్కడ తెలుగువారిగా మాట్లాడినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చర్చ జరిగింది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు కౌంటర్గా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సోదరులు ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఒక బీసీని భారత రాష్ట్ర ఉపరాష్ట్రపతిగా మనము ఎన్నిక కాబోతా ఉంటే మీరు ఒక అభ్యర్థిని తీసుకొని వచ్చి పెట్టడం ఎంతవరకు న్యాయం ఇది అనే ఒక ప్రశ్న వచ్చేసి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి ఎక్కువగా ఇప్పుడు తగులుతా ఉంది. అది ఆయన తెలంగాణలో క్లియర్ చేసుకోవాల్సిన పెద్ద అంశం. ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి రాధాకృష్ణన్ గారు వచ్చేసి చాలా ఒక దాదాపు 15 రోజులు 20 రోజుల నుంచి నాంతా ఉంది. ఆయన పేరు తీసుకొని వస్తా ఉన్నారు, పరిశీలనలోకి తీసుకొని వస్తా ఉన్నారు. ఫైనల్ గా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆయన అనౌన్స్ చేసినారు. ఈ రోజు నామినేషన్ అయిపోయింది. ఇంకోటి మెజార్టీ ఉంది కనుకనే మేము నిర్ణయం తీసుకునే హక్కు మాకుంది. ఎన్డీఏ కూటమికి వాళ్ళకి మెజార్టీ లేదు కనుక వాళ్ళు మెజార్టీ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో మా పక్క వచ్చి వాళ్ళు సానుకూలంగా వాళ్ళు సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లా లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మాటలు చెప్తా ఉంటే అది వాళ్ళ పార్టీకే అది మైనస్ గా మారిందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఇది కేవలం వాళ్ళు ఏదో నిరూపించుకోవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే పెడతా ఉన్నారు తప్ప దీని ఒక పోటీతత్వంగా అయితే కనుక వాళ్ళు పరిస్థితిలో ఒక అర్హతలో కూడా లేరనేది నా భావన. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి 11 ఓట్లు తేడా ఉంది. దీన్ని మార్చాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎస్ రామ్మోహన్ రావు గారు చాలా చాలా క్లియర్ కట్గా ఓబీసీ అంశాన్ని ఇందాక మాట్లాడారు వెంకటరెడ్డి గారు. దాంతోపాటు ఇక్కడ మనం తెలుగువారిగా ఎలాగైతే ఒక సెంటిమెంట్ తీసుకొస్తున్నాం తమిళియన్ అన్నట్టుగా మనకంటే వాళ్ళు చాలా సెంటిమెంట్గా ఉంటారు, చాలా సందర్భాల్లో ప్రస్ఫుటంగా కనిపించదు, అని వేరే గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ అంశాలు అనేవి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలుగానే భావించాలా? కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటారా? అంటే కేవలం తెలుగువాడిగా టీవీని చూపించాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసాం అనుకోవచ్చా? రాజశేఖర్ గారు ముంచేతికి అంకడానికి అర్థమైంది. ఇప్పుడు మెజారిటీ ఉంది, రాధాకృష్ణ గారు గెలుస్తారు, సమస్య లేదు. వీళ్ళు ఏం చేసినా క్లియర్ గా ఉంది. రాధాకృష్ణ గారు కాదు ఇంకెవరు నిలబెట్టినా కూడా క్లియర్ గానే ఉంది, అది గెలుస్తారు కదా. అటువంటి అప్పుడు ఈ జిమ్మికులు అవసరం లేదు అంటున్నాను. ఈ జిమ్మికులు అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు 60 మంది వీళ్ళు వేస్తారంటే 60 మంది వెంకటరెడ్డి గారి వాదన కూడా కరెక్ట్ కదా, వాళ్ళు వేస్తారా? అక్బర్ గారు ఒక మంచి విషయం చెప్పారు. ఎందుకంటే ఏదైతే బీసీ నినాదం ఇస్తుంది కదా, పెట్టిన ఎందుకు నిలబెట్టి నిజంగానే ఒక రకంగా తెలంగాణ ముఖ్యంగా కాంగ్రెస్ మొత్తం దేశవ్యాప్తంగా బీసీ నినాదం ఇస్తుంది కదా. అటువంటి ఒక బీసీని పెడితే ఇప్పుడు శివలాల్ గారు కూడా అంగీకరించారు. ఆయన విఘ్నులు కనుక పార్టీ పక్కన పెడదాం అంగీకరించారు కదా. నేనేమంటానంటే బీసీని పెడితే కొంత పోటీ ఉంటుండే. ఓబీసీకి బీసీ పెడితే అది పేర్చిపెట్టి ఇవాళ తెలంగాణలో మళ్ళీ రెడ్లకు పెద్దపీట వేసే ప్రయత్నం చేసిండ్రు. దేశవ్యాప్తంగా మనం అంతా బీసీలు అంటున్నాం కదా, దేశవ్యాప్తంగా 41% అంటున్నాం కదా. ఈ ఒక్కదాన్ని చూద్దాం, ఓడిపోయే సీట్ అయినా సరే ఇప్పుడు ఎట్లాగో సుదర్శన్ రెడ్డి గారిని తెలంగాణ వాడమని ఎట్లా బలి చేస్తుండ్రో బీసీ నన్న బలి చేద్దరు, కనీసం మేము నిలబెట్టామంటే అనుకుంటుండే కదా. ఇక్కడ ఇవి ఉన్నాయండి. ఇప్పుడు వంగతోట కాడ బావా అంటే నడవదు, ఎక్కడికక్కడనే పేకాటి బామ్మర్ది. ఇక్కడ అరుణా ఆసఫ్ అని మన సుభాష్ చంద్రబోస్ గారితో నడిచి ఆయన విదేశాలు ఉన్నప్పుడు ఆమె సైన్యాన్ని నడిపింది, భారత ఆర్మీని. అటువంటి ఆమె నిలబెడితేనే ఓడిపోయింది కదా సార్. గతంలో ప్రతిపక్షాలు నిలబెట్టిన ఆమెను కూడా గతంలో ఓడిపోయింది కదా. నేనేమంటున్నా ఇక్కడ ఏం చూడరు, వారి పెద్దరికం వారి సంగతి ఏం చూడరు. ఇంతమంది పివి నరసింహరావు గారు ఉదాహరణ కరెక్ట్. గంగుల ప్రతాప్ రెడ్డి గారు రాజీనామా చేస్తే 6 లోపల ఎలక్షన్ పెట్టినప్పుడు ప్రధానమంత్రిగా ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాడు ఆయన. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత వెంటనే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక 2 సభల్లో ఏదో సభలో ఆయన కావాలి కనుక ఎలక్టెడ్ కావాలి. ఆనాడు కొంత విలువలు వేరుగా ఉండే. ఇప్పుడు మొన్నటి మన్మోహన్ సింగ్ గారు 2 సార్లు కూడా రాజ్యసభ సభ్యుడే, 2 సార్లు రాజ్యసభ సభ్యుడు. అబద్ధాల పునాది మీద ఎన్నికైనా పాప ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకంటే అస్సాంలో నేను రెసిడెంట్ నా, ఢిల్లీలో ఉంటా, కానీ అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాను. ఫస్ట్ టైం రాజ్యసభ సభ్యుడిగా ఏది మన ప్రధానమంత్రిగా. అట్లా పివి నరసింహరావు గారు లోక్సభ సభ నుంచి ఎన్నిక కావాలనుకుంటే ఎన్టీ రామారావు గారు సహకరించారు. ఆయన కాంగ్రెస్ సభ్యుడు రాజీనామా చేసి అంతేందుకు గుర్తు చేస్తున్నారు. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఆత్మ ప్రమాద సిద్ధాంతం పాటించారంటే నీలం సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థి అన్నాడు. అనైతిక రాజకీయ స్పష్టంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు అనైతిక రాజకీయాలు ప్రోత్సహించడమే. తాను ఏ పార్టీలో పుట్టిండు, ఏ పార్టీలో పెరిగిండు, ఏ పార్టీకి వచ్చిండు కనుక ఇవాళ మిగతా పార్టీలో అందరూ
అందుకనే అక్బర్ గారు ఒక మంచి మాట చెప్పారు. నేను ఏమంటున్నానంటే మీరు కనుక తెలంగాణ వాదం లేకుండా తెలుగు వాదం చేస్తే ఓబీసీ వాదం తీసుకురావచ్చు కదా ముందరికి. మరి ఓబీసీ కదా ఆయన రాధాకృష్ణన్, మరి ఆయనకి ఎందుకు అంటారు? ఇవన్నీ భావోద్వేగాలకు మార్చడం కరెక్ట్ కాదు. ఒక్కటి నేను బీజేపీని అంటే ఎన్డీఏ కూటమిని నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు 4-5 రోజుల ముందనే రాధాకృష్ణన్ గారు ప్రకటించినప్పుడు నిజంగానే మీ మెజార్టీ ఉన్నప్పుడు యువతలి వాడు అప్పటికి 4 రోజులు ఆగింది కదా, వీళ్ళైతే ఇండియా కూటమి ఆగింది కదా. ఆ 4 రోజుల ముందే మెజార్టీ ఉన్నవాడు ఎప్పుడు ముందడుగు వేయాలి. అయ్యా మేము ఈ ఓబీసీ పెట్టాం, దేశవ్యాప్తంగా మంచి పేరు ఉన్నది, ముఖ్యంగా దక్షిణాదికి ఇస్తున్నాం, దక్షిణాది రాష్ట్రాలలో మీరందరూ కూడా పోటీ పెట్టకండి, దయచేసి ఈయనను గెలిపించండి అని విజ్ఞప్తి చేస్తే క్యాండిడేట్ డిక్లేర్ కాయక ముందు నిన్న చేసిండ్రు గత జల సేతు బంధనం అన్నట్టు. నిన్న ఎప్పుడు చేసిండ్రు? నిన్న మధ్యాహ్నం చేసిండ్రు. ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి గారిని మొన్న కదా ఇండి కూటమి అభ్యర్థిని ప్రకటించక ముందే ఎన్డీఏ కూటమి ఈ రాధాకృష్ణన్ గాని ఏకగ్రీవం చేయండి అంటే ఒకవేళ నిజంగానే ఆలోచించి ఉంచకపోదురేమో కాంగ్రెస్ పార్టీ కానీ మిత్రపక్షాలు కానీ నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది, నిజంగానే అటు 60 మంది వాళ్ళకేసినా ఎట్లాగూ తమిళనాడు వాళ్ళందరూ కలిసి 60 మంది చేస్తే ఖచ్చితంగా ఇంకో మెజార్టీగా పెరుగుతుంది. కానీ ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఈ ఉన్న 60 మంది 42 మంది మన లోక్సభ సభ్యులు 18 మంది రాజ్యసభ్యులు అందరు కట్టగట్టుకొని వేసినా ఇంకా ఓట్లు తక్కువనే ఉంటాయి. అప్పటికి ఎన్డీఏ కూడా మెజార్టీ ఉంటది. కాకపోతే ఏకగ్రీవం కావద్దు, ప్రజాస్వామ్యంగా ఎన్నిక కావాలని మంచిదే నా ఉద్దేశంతో. మంచి వచ్చేట్టు ఓటింగ్ జరగనియండి. ఇప్పుడు ఓటింగ్ జరుగుతుంది అంటే ఎవరికి తేలిపోతుంది, ఏ పార్టీ ఏం సంగతి తేలిపోతుంది. ముఖ్యంగా ఈ 2 కూటమిలో లేని పార్టీల సంగతి కూడా తేలిపోతుంది అంటున్నాను నేను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంగతి తెలిపోతుంది, కేసీఆర్ గారి సంగతి తెలిపోతుంది. ఇటువంటి ఏది గోడ మీద ఇటు కాకుండా అటు కాకుండా 2 కూటమిలు కాకుండా ఉన్నారు కదా, వీళ్ళ సంగతి కూడా తెలిపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ స్పందిస్తూ 2 పార్టీలు తెలంగాణకు ఎటువంటి లాభం చేకూర్చలేదు, ఆలోచిస్తున్నాం బీసీలను పెద్దపేట వెక్కిస్తాం, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చేస్తారు, ఎందుకు అభ్యర్థి నిలబెట్టలేదని ఇదే ప్రశ్న కూడా బీఆర్ఎస్ నుంచి వినిపిస్తుంది. నేను అది అడుగుతున్నా రాజశేఖర్. నేను ఒకటి అంటున్నా అంటే వాళ్ళు ఏ 2 కూటమిలో లేరు. ఒకవేళ ఏ కూటమి వైపు మొక్కినా ఇంకొక పార్టీ ఇక్కడ 3 కళ నడుస్తుంది తెలంగాణలో ఏమంటారు, కేసీఆర్ బీజేపీ అభ్యర్థికి ఓబీసీ అని వేసింది అనుకోసేపటికి చూసినా బీజేపీ కాంగ్రెస్ మన బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, మీరిద్దరు కలిసిపోతారు, కవిత అన్నది కరెక్ట్ పోమంటారు. ఇటుపక్కన కాంగ్రెస్ మొక్కింది అనుకోండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీని పక్కన పెడతాం చేస్తున్నారని చెప్పి వీళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు అంటారు. కనుక రెండింటికి వెరిసి ఆయన పోకపోవచ్చు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకా గోడ మీద పిల్లే ఆధారం ఉన్నది. ఆయన ఇటంటాడా ఇప్పటికి తెలుస్తలేదు. నేనేమనుకుంటున్నానంటే రేపు పొద్దున కేసుల భయానికో లేకుంటే దేనికన్నా ఎన్డీఏ కూటమి వైపు పోకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో రాజ్యసభ సభ్యత్వ దాని విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అన్ని అసలు విచిత్రం ఏంటంటే ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ కలిసి అందరికి బీజేపీకి మద్దతు చేస్తున్నాయి కదా, గతంలో చేసినాయి. తెలుగుదేశం ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు కూడా వైసీపీ మన ఎన్డీఏ కూటమికి చేసింది, టీడీపీ ఎన్డీఏ కోసం కూటమికి చేసింది కదా. ఇప్పుడు అట్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం అన్ని ఒకవైపుకే ఉంటుంది అనుకుంటున్నా. కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు లేవు, సీట్లు లేవు. అక్కడ ఏది ఎంపీల సంఖ్య లేదు. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఇప్పుడు గతంలో రాష్ట్రపతి ఎన్నికంటే వేరు, ఉపరాష్ట్రపతి రాజ్యాంగం ఏం మనసులో నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు. వెంకటరెడ్డి గారితో కరెక్ట్ ఏకీవిస్తున్నాను. ఎందుకంటే ఉపరాష్ట్రపతికి ఏం అధికారం ఉంటది, రాష్ట్రపతి చచ్చిపోతే ఈ మాట అన్నది ఆఫీసర్ క్షమించగాక ఏమంటున్నా అంటే రాష్ట్రపతి పోయినప్పుడు అప్పుడు మాత్రం ఉపరాష్ట్రపతి చేస్తారు. ఉపరాష్ట్రపతి ఏం చేస్తారంటే రాజ్యసభకు చైర్మన్ గా ఉంటాడు. అది మాత్రం జరుగుతుంది. ధన్ఖడ్ గారు పోయిన తర్వాత జరిగింది. ఒక్కటి నడుస్తుంది అంటే ఇప్పటి నుంచి ఎన్నికైన వాడు 5 ఏళ్లకు ఉంటాడు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఇప్పుడు కేవలం ఈ మిగతా కాలానికి కాదు, ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎవరు ఎన్నికైతున్నారో ఇప్పటి నుంచి 5 ఏళ్ళు ఉంటాడు. కనుక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఒకేసారి జరగవు, వెంటనే జరగవు. కనుక టైం ఉంటది. రాష్ట్రపతి ఒకవేళ రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి ఎవరైనా సరే ఎవరి కూడా వాళ్ళే రక్షించుకుంటారు. అది త్వరలో మనము అంటే 9వ తారీఖు మన రేపు 23వ తారీఖు 24వ తారీఖు తేలాల్సిన ఫలితం ఎప్పుడు తెలుస్తుంది. 2 నామినేషన్లు ఇస్తే 9 సెప్టెంబర్ దాకా ఆగబట్టినట్టు, అంతకని ఏం లేదు. 9 సెప్టెంబర్ నాడు తేలిపోతుంది. రైట్. వెంకటరెడ్డి గారు మీకు ప్రశ్న సంధించారు ఇందాక రామ్మోహన్ రావు గారు, ఏం చెప్తారు చెప్పండి. ఏం చెప్పారు? అభ్యర్థి ఏకగ్రీవ ప్రతిపాదన మీరు తెస్తే బాగుండేది, అనవసరంగా సుదర్శన్ రెడ్డి గారు బలి కాకపోయేదని నేను అంటున్నాను సార్. అభ్యర్థిని ప్రకటించినప్పుడు మేమేమి అహోబిలం మటన్ నడతలేము. రాజకీయాలు ఎట్లా నడపాలా, రాజకీయాల వ్యూహాలు ఏంది, ఏ రకంగా కొట్టాలనేది మా పద్ధతి మాకు. ఇప్పుడు ఎక్స్పోజ్ చేసిన అంటే ప్రెసిడెంట్ ఎన్నికల్లో ప్రయత్నం చేసినాం. ప్రెసిడెంట్ ఎన్నికల్లో ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ సహకరించలే.
కాదు సార్, నిన్న మాట్లాడుతుంది కదా, అదే నిన్న అంటున్నాను. చెప్పింది కదా. ఏమంటున్నా అంటే నిన్న అడిగినప్పుడు నిన్న అడిగేదే ముందు అడిగితే బాగుండేది. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు అప్పుడు విఫలమైంది. నిన్న అయితే మీ మెజార్టీ ఉంది. ఇప్పుడు ఎవరైతే జీతా ఓ సికందర్ కదా, మీరు ఎట్లా గెలవబోతుంది కదా. రాజ్నాథ్ కాదు, నిన్న రాజ్నాథ్ నిన్న సింగ్ గారు నిన్న రాజ్నాథ్ సింగ్ గారు ఖర్గేతో మాట్లాడినాడు. లేదు, లేదు, నిన్న వీళ్ళు ప్రకటన నిన్న చేయడానికి మాట్లాడి ముందు ప్రకటన చేయడానికి ముందే మాట్లాడినాడు. నిన్న ఏకగ్రీవ పథకం నిన్న తీసుకొచ్చాను, నాకు తెలిసి నేను తీసుకొచ్చాను. అంతకు ముందే మాట్లాడితే ఖర్గే గారుని రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళు అభ్యర్థిని ప్రకటించడానికి ముందు మాట్లాడిన మాట వాస్తవం. మరి నిన్న అవసరం లేదు, నేను మాట్లాడుతున్నాను. నిన్న ఏకగ్రీవ పథకం నిన్న మాట్లాడొద్దు. మరి నిన్న ఏకగ్రీవ ప్రతిపాదన మాట్లాడొద్దు, మొన్న మాట్లాడితే మరి కదా. ఇప్పుడు మళ్ళీ అప్పీల్ ఏం చేసింది నిన్న? అప్పీల్ లే, అభ్యర్థి ప్రకటించలే వాళ్ళు అభ్యర్థి ప్రకటించలే. ఇండియా కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని ప్రకటించక ముందే కలిసి మాట్లాడింది కదా. నిన్న అది perfect. 1 గంటకు ఒక మాట సార్, 1 గంటకు నిన్న ఎన్డీఏ కూటమి సమావేశం జరిగినాక అప్పీల్ చేసిండు. అంతకు ముందే మొన్ననే సుదర్శన్ రెడ్డి గారు ప్రకటించబడ్డది. నేనేమంటున్నాను అంటే అంతకు ముందు మాట్లాడింది నాకేం తెలుసు, మన ఖర్గే గారు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడి నాకేం తెలుసు. సుదర్శన్ రెడ్డి గారు మొన్న ప్రకటించరా నిన్న ప్రకటించరా? నిన్న. చూడండి, మొన్న రాత్రి ప్రకటించారు, నేను పేపర్లు వచ్చేసి రైట్ ఒకసారి శివలాల్ గారు చెప్పండి. మొన్న ప్రకటించారు, నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చింది. అట్లా మొన్న ప్రకటించారు సార్. మొన్న పొద్దున రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిండు ఖర్గే గారితో. కరెక్టే సార్, నేనేమంటున్నా అంటే అభ్యర్థి ప్రకటనకు ముందే రాజ్నాథ్ గారు మాట్లాడారంటారు. మాట్లాడింది అనుకోండి. నిన్న కదా సార్, నిన్న మధ్యాహ్నం తర్వాత కదా, 1 గంట తర్వాత ఎన్డీఏ అసలు ఆల్రెడీ మన ఎవరిని మన రాధాకృష్ణన్ గారిని మీ ఎన్డీఏ సభ్యులకు పరిచయం చేసిండు మొన్ననే, నిన్న కూడా కాదు. పరిచయం చేసిన తర్వాత నిన్న కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని సుదర్శన్ రెడ్డి గారిని పరిచయం చేస్తా అన్నాక అప్పుడు మీరు అడుగుతున్నారు అంటే ఈ అడిగేది ఏందో 4 వాళ్ళ కింద అడిగితే అయిపోయేది అంటున్నాను నేను. అంతే. ఇప్పుడు మీరు ఎట్లా గెలుస్తారు, ఇప్పుడైనా గెలుస్తారు. కానీ అదే అడిగి ఉంటే మీరు వాళ్ళకు రైట్ రామ్మోహన్ రావు గారు, మీరు అన్నట్లు ఓటింగ్ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి జరుగుతుంది. దానికి మంచిది అంటున్నాం. ప్రజాస్వామ్యం మంచిది సార్, దాన్ని స్వాగతిద్దాం. ఎందుకంటే మార్పు అనేది ప్రతిసారి అవసరమే. ఎవరి పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్నా, మంచిది అంటున్నా ఎన్నిక. శివలాల్ గారు ఇందాక ప్రశ్న మధ్యలో మాట్లాడుతున్నారు, చెప్పండి. అదే అంటే రామ్మోహన్ రావు గారు చెప్పిన దానికి నేను వెంకటరెడ్డి గారికి అదే గుర్తు చేస్తున్నాం. ముందు రోజు అనౌన్స్ చేసిండ్రు, నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మన తెలుగు రాష్ట్రాలు ఇవని చెప్పి ఆయన అపీల్ చేయడం జరిగింది. అది నేను చెప్పింది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా బీజేపీ ఈడ ఒక రకంగా లేట్ చేయడము అడగడం, అంటే ఇప్పుడు మొత్తానికి మేము కాంగ్రెస్ పార్టీని అడిగినాము, కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేయకుండా అడ్డుపడింది అనేది రేపు ప్రచారం చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం. కానీ ఒకసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక అయిన తర్వాత పార్టీతో సంబంధం లేదు. ఈడ మన దగ్గర డిప్యూటీ స్పీకర్ ఎట్లా ఉంటుందో అదే సంబంధాలు కదా. ఒకటి శివలాల్ గారు, ఇక్కడ బీజేపీ క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు 2 పార్టీలు కూడా ఇక్కడ తెలంగాణకు చేసినటువంటి లాభాలంటూ ఏం లేవనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇక్కడ బీసీని ఎందుకు నిలబెట్టలేదనే ప్రశ్న మళ్ళీ మీకు బీఆర్ఎస్ నుంచి కూడా వినిపిస్తుంది. ఇప్పుడు మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళు ఒక అవకాశం తీసుకుంటారు, వాళ్ళకి ఎక్కడన్నా ఏదైనా అదే ఒక రకంగా ఇప్పుడు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇండి కూటమే. అవును. అయితే ఇప్పుడు నేను కాదనడం లేదు, కాకపోతే అక్కడ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు వాదన ఇప్పుడు తీసుకురావడానికి కారణం మంచిగా ఒకటి ఏమైందంటే ఇటు రాధాకృష్ణన్ గారు బీసీ, ఇటు సుదర్శన్ రెడ్డి గారు ఓసీ, ఈ రెండు మధ్యన డివైడ్ చేస్తుంది ఆపోజిషన్ పార్టీ. ఇటు బీఆర్ఎస్ కూడా రేపు అదే స్పందిస్తుంది, అటు అవసరమైతే వైసీపీ కూడా అదే అంటది. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిదానం తీసుకొచ్చింది, జిస్కి హిస్సేదారి ఉత్తి భాగీదారి అని, లేకపోతే బీసీ నినాదాన్ని తీసుకొచ్చింది, బీసీ కులగణన కావాలని. కానీ ఇక్కడ బీసీకి ఎందుకు అనేది ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇది ఒక అవకాశం దొరికింది ప్రశ్నించడానికి అనేది కూడా నేను చెప్పడం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా ఒక భూతద్దంలో పెట్టి చూడటము, దాన్ని ఎక్కడ తప్పు దొరుకుతుందో దాన్నే ఎత్తి చూపిద్దాం అనేది బీఆర్ఎస్ చూడడం. కానీ బీఆర్ఎస్ ఇప్పుడు కూడా గోడ మీద పిల్లి లాగానే ఉంది తప్ప ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే రేపు బీజేపీ మళ్ళీ మమ్మల్ని ఏ ఇరకాటంలో పెడుతుందో, ఏ కేసులో మమ్మల్ని ఇరికిస్తుందో అనే రకంగా ఆట ఆలోచించడం. ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే రేపటి దినం మళ్ళీ రాష్ట్రంలో మాకేం ఇబ్బందులు జరుగుతాయి అనేది కూడా
బీఆర్ఎస్ మన సర్వతల పోకలాగా అయిపోయింది అది మొత్తానికి. ఇప్పుడు రెండు సైడ్లకి ఎటు పోయినా ప్రెజర్ వేస్తే కట్ అవుతాం మేమే అనే రకంగా తూచి అడుగులేస్తుంది. ఇటు కేటీఆర్ మాట్లాడేదానికి మనం విలువ ఏడిస్తాము రాజశేఖర్ గారు. ఒక్కసారి ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడిన దాంట్లో ఇటు రామ్మోహన్ రావు గారు మాట్లాడిన దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉంది, అటు ఆంధ్రాకి మాట్లాడిన ఒక టీడీపీ అధికార ప్రతినిధికి ఒక సబ్జెక్ట్ గా ఇది పరిస్థితి అని చెప్పడం జరిగింది. వెంకటరెడ్డి గారు మాట్లాడిందా, నేను మాట్లాడిన దాంట్లో. కానీ ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో మాట్లాడిన దాంట్లో వాళ్ళకి అసలు కరెక్ట్ గా క్వశ్చన్ రేజ్ చేయడానికి లేదు. అంటే ఒకటి అంటే సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా అంటే కొన్ని మీడియా ఛానల్ ఆయన మాట్లాడుతూ కూడా నాకు అన్ని పార్టీలు ఉన్న వాళ్ళతో ఒక సత్సంబంధాలు ఉన్నాయి, సో ఇక్కడ విజ్ఞతతో ఎంపీలు అందరూ ఓటేస్తారు గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సో ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పిండు ఆయన సౌమ్యుడు, అవును ఆయన సౌమ్యుడు మంచి వ్యక్తి. రాజశేఖర్ గారు చిన్న ఉదాహరణ అంతే, ఏం లేదు సార్. ఇప్పుడు దీని పనికిరావు సార్, అందరికి మంచివాడు ఇవన్నీ ఉండి పార్టీలు ఉన్నాయి కదా, సన్యాసుల మఠాలు కావు కదా. నేను ఉదాహరణ చెప్తాను. తణుకులో ఒక నాట్యాచార్యుడు మున్సిపల్ కౌన్సిలర్ పోటీ చేశాడు. మేము చెప్పినాం, చాలా పెద్ద పేరు, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతాడు ఆయన. అయ్యా నువ్వు ఒక కౌన్సిలర్ చేయడం తప్పు, ఎందుకంటే కౌన్సిలర్ అంటే ఇంటి ముందు పాలన ఉండాలి, వాడు కనపడాలి. పొద్దున్న లేస్తే నువ్వు విదేశాలు తిరుగుతావు, నీతో కాదు అంటే నాకు మంచి పేరు ఉందండి రామ్మోహన్ రావు గారు అని చేశాడు. అట్టలి డిబైట్ కూడా దక్కనే. ఆయనకు మంచి ప్రపంచంలో మంచి పేరు ఉంది, నాట్యాచారుడు ఆయన. తణుకు మున్సిపాలిటీలో చెప్తున్నాను, ఇప్పుడు కాదు 30 ఏళ్ళ క్రితం 35 ఏళ్ళ క్రితం కానీ చెప్తున్నా. మేము మిత్రుడు కనుక చెప్పి చూసిన, నాకన్నా చాలా పెద్ద ఆయన. కానీ ఆయన ఏం చేసిందంటే చివరికి పోటీ చేసి ఓడిపోయింది సార్. ఈ మర్యాదలు ఇక్కడ పనిచేయవు. సుదర్శన్ రెడ్డి గారి మర్యాద హైకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన మర్యాద ఆయనకు ఉంటది. కానీ చెప్తే అరుణ ఆసఫ్ అలీ కానీ గొప్పవాడైతే కాదు కదా. అరుణ ఆసఫ్ అలీని మోడించారు సార్. నేనేమంటే ఇక్కడ ఇవన్నీ మర్యాదలు చూడవు. మనకి అందరితో సంబంధాలు ఉన్నాయంటే పార్టీలు ఓటర్లు ఎవరు, ఎలక్టోరల్ కాలేజ్ ఏమిటి, ఉన్న 247 మంది రాజ్యసభ, 543 మంది లోక్సభ, వీళ్ళే కదా ఓటేసేది. మిగతా ప్రపంచం అంతా ఓటేది కదా ఆయనకైతే. ఇండిపెండెంట్ నిలబడడం ఒక మొత్తం రాష్ట్రం అంతా ఓటేస్తే వేరుంటది. కనీసం రాష్ట్రపతి కన్నా ఎమ్మెల్యేలు ఓటేస్తారు. అట్లా కూడా కాదు కదా ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఓటేస్తారు. అది కూడా కాదు కదా. అందుకని ఆయన మంచితనం ఇవన్నీ ఇక్కడ పనిచేయవు సార్. నేను అప్పుడే చెప్తున్నా, ఆయన అందరితో సత్సంబంధాలు మంచిగా ఉన్నాయని ఆయన అంటుంటే కూడా చెల్లని ముట్టే ఏదైనా సరే ఒక తెలంగాణ వ్యక్తిని, తెలుగు వ్యక్తిని బలి చేస్తున్నారు ఈ ఓటమి నిలబెట్టి అని నేను అంటున్నాను. రైట్. అక్బర్ గారు, వైసీపీ అంశం చాలా ఇందాక రామ్మోహన్ రావు గారు అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు, ఒక క్లారిటీ రాబోతుంది. ఒకవేళ ఆయన మద్దతు తెలిపితే ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపే అవకాశాలు లేవు, ఎన్డీఏ కూటమికి మాత్రం తెలిపే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ వైసీపీ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు స్పందించినట్టు సందర్భాలు లేవు, కానీ ఆయన ఇంటర్నల్గా ఎన్డీఏ కూటమికే సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో దానిపై ఏమంటారు మీరు? ఆయన ఏదైతే వ్యక్తిగతంగా లాభం ఎక్కడైతే జరుగుతుందో దానికి ఆయన మద్దతు తెలుపుతారండి. గతంలో కూడా మనం కొన్ని చూసాం. చాలా బిల్లులకి ఆయన ఇండియా కూటమికి అనుకూలంగానే ఉంటారు, కానీ ఇక్కడ కూటమితో పాటు వస్తారా రారు అనేది ఒక ఇండివిజువల్గా ఉన్నటువంటి అంశం. ఏమండి అంటే ఇండివిజువల్గా ఉన్నటువంటి సందర్భం ఉంది. అంటే కూటమి పార్టీకి ఓటు వేస్తుంది కాబట్టి వేసే అవకాశాలు లేవు, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు లేకపోతే మిగతా సంబంధాలతో ఆయన ఇటువైపు వేసే అవకాశాలు ఉన్నాయంటారా? చూడాలి, మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు కాదు, చూడాలి. రైట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సందర్భాన్ని బట్టి ఇటువైపు ఉంటే అటువైపు ఉంటారు. వైసీపీ అయితే గన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏదైతే బాగుంటే గన ఆ వైపే మొగ్గు చూపే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వము అదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసమే ఏ అంశం ముందు నిర్ణయం తీసుకున్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో, కేంద్రం నుంచి ఏదైనా మనం ఆర్థికంగా నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ సఫిషియెంట్ గా అభివృద్ధి, సంక్షేమము, అదే విధంగా ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేయడము, ఈ విధంగా మనము పోతా ఉన్నాం. ఆ పద్ధతిలోనే మన యొక్క అడుగులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగులు కూడా అక్కడ ఉన్నాయి. రైట్. రామ్మోహన్ రావు గారు, అంటే ఇందాక మీరు అన్నటువంటి అంశాలతో ఆయన అంటే వెంకటరెడ్డి గారు మనకి లేరు చర్చలో ఏకీభవిస్తున్న కొన్ని అంశాలు కూడా మాట్లాడారు. ఏంటి అంటే ఎందుకు అభ్యర్థిని నామినేషన్ ముందు వేసేటప్పుడు ఏకగ్రీవం ప్రతిపాదనకు సంబంధించిన అంశాలు. ఇక్కడ పదవి చర్చ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఆ పదవికి ఉన్నటువంటి ప్రాధాన్యత పరంగా చూసుకున్నటువంటి అంశాలు మాట్లాడారు. ఇక్కడ
ఇందాక అక్బర్ గారు మాట్లాడుతూ వైసీపీ అంశం కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రాధాన్యత ఇటువైపు ఉంటే అటువైపు ఓటేస్తారని చెప్పడం, అంటే ఇక్కడ మీరు కూడా ప్రదేశాలు మాట్లాడుతున్నారు ఇండియా కూటమికి ఆయన సపోర్ట్ ఉండబోతుందని. సో ఇలాంటి ధోరణి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రదర్శించే అవకాశం ఉందంటారా? లేదండి, బీఆర్ఎస్ ఎందుకు లేదంటే ఇప్పుడు ఈ ఉభయ పరిస్థితులను చెందిందండి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ ఇండి కూటమి వేస్తే ఆటోమేటిక్ గా బీజేపీ వాళ్ళు అట్రిబ్యూట్ చేస్తారు కదా, మీ ఇద్దరు ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు. అట్లాగే బీజేపీ వైపు మొక్కితే కనుక ఈ రెండు మొక్కలా ఉండరు. గతంలో కూడా ఎప్పుడు కూడా మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు మన కేసీఆర్ గారు కానీ మన బీజేపీ ఏ పని చేస్తే దాన్ని మద్దతు చేశారు. మొదట అయితే చూడండి మొత్తము బీజేపీకి మద్దతు చేశారు ఇద్దరు కూడా. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రాంతం కోసం ఖచ్చితంగా ఎవరితో పని ఉంటే వాళ్ళతో చేస్తారు. కాంగ్రెస్ తో పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ తో అయ్యేది కూడా ఏం లేదు. ఈడీ కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి కనుక ఖచ్చితంగా బీజేపీ వైపు పోతారనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మాత్రం ఇరుపక్షాల దిక్కు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి రామ్మోహన్ రావు గారు. అతి త్వరలో 9వ తారీఖు తేలిపోతుంది. రాధాకృష్ణ గారు గెలవబోతున్నారు, మెజార్టీ వాళ్ళకున్నది. కానీ పోటీ అనివార్యమైంది కనుక పోటీలో ప్రచారము ఇవన్నీ ఉంటాయి. పార్టీ సిద్ధాంతాలు చెప్పుకుంటారు, మంచి చెట్టు ప్రచారం చేసుకుంటారు. దేశం అంతా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒక సంచలనంగా మాట్లాడుతున్నారు. అంటే చివరికి ఓడిపోయేదైనా సరే కాంగ్రెస్ పార్టీ ఓ సాహసమే చేస్తుంది, కానీ మంచిదే. రైట్ శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి, ఫైనల్గా ఏం చెప్తారు? రాజశేఖర్ గారు మొత్తానికి జనరల్ గా ఏదైతే పోటీ నిలబడ్డము, ఓడడం గెలవడం సర్వసాధారణం. అది పార్టీ మెజారిటీ ఆల్రెడీ ఉంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి తెలిసి కూడా అనౌన్స్ చేసిండ్రు, తర్వాత అభ్యర్థన చేస్తుండ్రు. కాబట్టి చూద్దాం ఏం జరగవచ్చు. ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్ మార్పులు చేర్పులు ఏమైనా జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది కూడా ఈ దెబ్బతోని కాంగ్రెస్ పార్టీకి కూడా ఇండియా కూటమికి ఎంతమంది ఉన్నారు, ఎవరు ఏం సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక నిర్ధారణ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అభ్యర్థన చేసిండు కాబట్టి ఆయన అభ్యర్థన కూడా ఎంత మటుకు ఫలించింది అనేది కూడా రేపు రాబోయే రోజులు జరుగుతుంది. మనం ఒకటి ఏమంటే తటస్థంగా ఉన్నటువంటి పార్టీలు ఎటువైపు ఉంటారు అనేది కూడా క్లారిటీ ఎన్నికలతో రాబోతుంది అంటారు. 100%. ఒక మాట చెప్పుకోవచ్చు రాజశేఖర్ గారు, ఇండి కూటమి బలం కూడా తేలబోతుంది అంటున్నాను. ఎందుకంటే అటు ఇటు కాని వాళ్ళు ఉన్నారు ఇంట్లో. కొందరేమో ఇప్పుడు మమతా బెనర్జీ తోకదాడిస్తా ఉంటుంది, మనకు ఎవరైతే కేజ్రీవాల్ ఉన్నారు ఆయన సంగతి ఏంటి ఉన్నారు కదా, వాళ్ళకి రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా. నేనేమంటా అంటే ఇండి కూటమిలో లుకలుకలు పోయి కనీసం ఇండి కూటమికి ఉన్న ఓట్లు వాళ్ళకి దక్కితే మర్యాద దక్కుతుంది. అది కూడా చెప్తున్నాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి ఒక రకంగా పరీక్ష సమయం, ఇండి కూటమికి ఒక పరీక్ష సమయం అనుకోవచ్చు. పరీక్ష పెట్టుకున్నారు. రైట్, ఇండియా కూటమిలో ఎంత మంది అయితే మెజారిటీ ఉందో దాంట్లో కూడా ఎవరెవరు మనతో ఉన్నారు, ఎవరెవరు మొత్తానికి గోడ మీద ఉన్నారు అనేది కూడా రేపు అర్థం అవుతుంది. ఎస్ ఎన్నికలతో క్లారిటీ రాబోతుంది. ఎస్ మీకు ఒక రకంగా పరీక్ష చెప్పుకోవచ్చు. అక్బర్ గారు చివరిగా కంక్లూడ్ చేయండి మీరు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక బీసీ ట్యాగ్ మీదనే ఈ రోజు భారతదేశ ప్రజలంతా చూస్తా ఉన్నారు. అదే విధంగా ఈ బీసీ వ్యక్తిని ప్రకటించడం మూలంగా ప్రకటించినటువంటి ఎన్డీఏ కూటమికి మెజారిటీ సభ్యులు ఓటింగ్ ఉంది కనుక మన కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిచేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది పూర్తి స్థాయిలో. ఇంకా కొంత అక్బర్ గారు క్లియర్ గా ఆస్కారం లేదు, గెలవడానికి సంపూర్ణ మద్దతు ఉంది, గెలిచినట్లే. ఇంకా 9వ తారీఖు రిజల్ట్ మీకు అనుకూలంగానే ఉంటుంది. అవును. ఇంకోటి ఎవరైతే ఎంపీలు ఉంటారో కొంతమంది అటు ఇటుగా వాళ్ళ ప్రయోజనాల కోసం ఇప్పుడు వాళ్ళకి ఇది ఒక ఛాన్స్. ఎస్ ఒక రకంగా ఎవరి అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికి, ఎవరు ఎటువైపు ఉన్నారో క్లారిటీ రాబోవడానికి అంశం. అక్బర్ గారు మీకు కూడా ధన్యవాదాలు, అలాగే వెంకటరెడ్డి గారు మీకు కూడా ధన్యవాదాలు, శివలాల్ గారికి ధన్యవాదాలు, రామ్మోహన్ రావు గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం అంటే పార్టీల అభిప్రాయాలు ఎలాగున్నా, లేకపోతే తెలుగువారిగా సెంటిమెంట్ ఎలా ఉన్నా కూడా అభ్యర్థి ఎవరనేది డిక్లేర్ అయిన తర్వాత ఖచ్చితంగా మెజార్టీ ఉన్నటువంటి ఇండియా కూటమే గెలుపొందబోతున్నది ఒక స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో, కలిసి ఉన్నారా, విడిపోయారా, ఓటు వేస్తారా, వేయరా, తటస్థంగా ఉంటున్న పార్టీలు ఎటువైపు ఉండబోతున్నారు ఒక రకంగా పరీక్ష సమయంగా చెప్పుకోవచ్చు. ఎవరు ఎటువైపు ఉన్నారు, ఎవరికి మద్దతు తెలబోతున్నారు అనేది 9వ తారీఖున తేలిపోతుంది. ఇది వాటి డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం